నమస్కారం అండి. మీ పేరు? నమస్తే అండి. నా పేరు కూచిపూడి మోషే, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం. సార్, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అనేది చాలా అప్పుల పాలు అయిపోయింది అనేసి అంటున్నారు. దాని మీద మీరు చెప్పేది? ఎలా అయిందండి అప్పుల పాలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు అప్పుల పాలు అయిపోలేదా? రాష్ట్రం విడిపోయినప్పుడు 18,000 కోట్ల అప్పుతో వచ్చాడు. మన రాష్ట్రం మీద అప్పు 18,000 కోట్లని విడదీశారు. అప్పుడు విడదీసిన తర్వాత చంద్రబాబు దిగిపోయేసరికి అది 18,000 కోట్ల పోయి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అప్పు చేసి ప్రజల పరిపాలన, ప్రజలకి సంక్షేమ పథకాలు ఏమైనా ఇచ్చాడా? లేదే. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసిన అప్పే ఈ సంవత్సరం, ఈ 5 సంవత్సరాల్లో కూడా అదే బడ్జెట్టే, కొత్తగా చేసిందేం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తీస్తానన్న వ్యక్తి ఈరోజు ఒక్క క్యాలెండర్కే పరిమితం అయిపోయాననేసి నిరుద్యోగులు చాలామంది విమర్శలకు దారితీస్తున్నారు. దాన్ని ఏం చెప్తారు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే తీస్తానున్నాడు కదండి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులందరూ వాళ్ళు ఉద్యోగస్తులు కాదా? మరి ఇప్పుడు ఆరోగ్యం, ఇది మన వైద్యశాలలో కొన్ని వేల పోస్టులు తీసాడు. కొత్త డాక్టర్లు కానీ, నర్సులు కానీ, కంపౌండర్లు కానీ, సహచరులు, సహాయకులు కానీ చాలామంది తీశారు కదా. అవి ఉద్యోగాలు కదా? అవి కనపడతలేదా? కళ్ళు మూసుకుపోయినాయా? పచ్చ మీడియాకి, చంద్రబాబుకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషించడమే తప్పితే వాళ్ళు ప్రజలకి చేసింది ఏముంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అప్పుడు ఇవాళ రోజున డీబీటీ ద్వారా ప్రజలకి ప్రతి ఒక్క రూపాయి డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా డబ్బులు వస్తుంటే ఈ డబ్బులన్నీ గతంలో ఏమైపోయినాయి? అంటే మీ జేబుల్లోకి వచ్చినాయా? మీ పచ్చ మీడియాలో జేబుల్లోకి వచ్చినాయా? పెత్తందారు జేబులోకి వచ్చినాయా? అది రేపు పొద్దున్న ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రజలకి సంక్షేమ పథకాలు ఒకటే ఉన్నాయి, కులస్తులకి మాత్రమే ఇళ్ళు ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కింది ప్రభుత్వంలో కులం లేదు, ఏమీ చూడకుండా అన్ని వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వంకి వచ్చేటప్పటికి నాయకులు వెనకలు తిరిగే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తానని అంటున్నారు. భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గీటురాయి రాశారు. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంటే చాలు అన్న విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ళు కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా అందినాయి. అవి మీ కంటికి కనపడ. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తామనేసి అటుపక్క టీడీపీ నాయకులు అంటున్నారు. ఎంతవరకు వస్తారా, లేదంటే వైసీపీకి ఏమైనా పడ్డం కట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రజలంతా కూడా, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఉన్నత కులాల్లో లేని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఇక్కడ వర్కూటి అశోక్ బాబు గారిని, ఎంపీ నందిగామ సురేష్ గారిని మరలా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ నియోజకవర్గంలో అశోక్ గారు కానీ, లేకపోతే ఆనంద్ గారు కానీ ఎవరు అభివృద్ధి చేశారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. ఆనందబాబు గారు గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి, 7.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి 2.5 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఒక్కరోజు ఈ గ్రామాల్లో కానీ, నియోజకవర్గంలో కానీ కనపడేవాడు కాదు. నిత్యము అశోక్ బాబు గారు పిలిస్తే పలుకుతున్నాడు. ఈయన ఎక్కడో కొండేపి నుంచి వచ్చినా కానీ వేమూరు నియోజకవర్గం కూచిపూడి గ్రామంలోనే ఇల్లు తీసుకుని కాపురం పెట్టి ఇక్కడే ఉంటున్నాడు. నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ఆనందబాబు గారు ఇప్పటికీ కూడా గుంటూరు నుంచి రావాల్సిందే. అట్లాంటిది ప్రజల్లో మమేకమయ్యి ప్రతి ఒక్క అవసరాలను కూడా గమనించి, ప్రజలకి ఏం అవసరం అన్నది గమనించి చేస్తున్న వ్యక్తి అశోక్ బాబు గారు. కాబట్టి అశోక్ బాబు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్ గారికి ఈ కూటమి వల్ల ఏవైనా సీట్లు తగ్గే అవకాశం ఉందండి? ఇంకొక 100 కూటములు ఏకమైనా కానీ జగన్ గారిని ఏం చేయలేరు. ఇది వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ గారు పాతాలను తొక్కుతానని చెప్తున్నారు. అయ్యా, పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టెబిలిటీస్ లేదు, ఒక నిలకడ లేదు. ఇక ఆయన మాటలు ఎంతవరకు? నిన్న మొన్నటి దాకా నేను సీఎం అని అన్నాడు. ముష్టి 24 సీట్లు ఇచ్చాడు. ఆ 24 సీట్లలో కూడా మళ్ళీ 21 సీట్ ఇచ్చారు. ఈ 21 సీట్లో నువ్వేమవుతావు? నీ నాయకులే, ఇప్పుడు మీ జనసేన నాయకులనే
రోడ్డు మీద పడేసి నట్టేట ముంచేసేవని వాళ్ళందరూ అంటున్నారు. ఇక అట్లాంటిది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం అండి. హాట్ టాపిక్గా మారింది వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థను తొలగించి ఇప్పుడు ముసలి ముడగా ఉన్న వాళ్ళకి పెన్షన్ విధానానికి చాలా ఎంతవరకు ఇబ్బందులు తలపెట్టే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం అనేది? ఖచ్చితంగా ఏనండి, ఒకటే చెబుతున్నాను, వృద్ధులు, వికలాంగులు, మరి విడోలు, వీళ్ళందరూ ఉసురు కూడా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లని ఈ 2-3 నెలల ఎలక్షన్ జరుగుతున్నా కానీ ఈ 2-3 నెలల్లో మీరు పెన్షన్ వరకు పంచండి అని ఒక మెసేజ్ పంపిస్తే దాన్ని తెలుగుదేశం వాళ్ళు కళ్ళు కుట్టుకుని పచ్చ మీడియా వాళ్ళు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో కోర్టులో కేసు వేయించి వాలంటీర్లను తొలగించి వాలంటీర్ల దగ్గర ఉన్న ఫోన్లు, వాళ్ళ డేటాలు మొత్తం వాళ్ళన్నీ కూడా సేకరించి పెన్షన్ మీరు ఇవ్వడానికి వీల్లేదు అని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోతుంది. జగన్ గారు సిద్ధం అంటున్నారు, ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? చాలా బ్రహ్మాండంగా, భయంకరంగా సిద్ధంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారిని 175 సీట్లు గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు.